చరిత్రలో ఈరోజు ఛానల్కి స్వాగతం. సావిత్రిబాయి పూలే 1831 జనవరి 3వ తేదీన మహారాష్ట్రలో నైగావ్లో జన్మించారు. ఆ కాలంలో బాలికల విద్యకు చోట లేకపోయినా చిన్ననాటి నుంచే నేర్చుకోవాలన్న తపన ఆమెను ముందుకు నడిపింది. చిన్న వయసులోని జ్యోతిరావు పూలేతో వివాహం జరిగింది. భర్త యొక్క ప్రోత్సాహంతో చదువు మొదలుపెట్టి ఒక మంచి గురువుగా మారారు. 1848లో పూణేలోని బాలికల కోసం మొదటి పాఠశాలను ప్రారంభించడంతో సావిత్రిబాయి కీలక పాత్ర పోషించారు. ఇది అప్పటి సమాజానికి విప్లవాత్మకమైన నిర్ణయం. పాఠశాలకు వెళ్తూ ఆమెపై దూషణలు, రాళ్ళు, చెత్త విసిరిన ఆమె వెనక్కి తగ్గలేదు. చదువు ద్వారా సమానత్వమే లక్ష్యంగా ముందుకు సాగారు. కుల వివక్షకు వ్యతిరేకంగా గట్టిగా ఆమె పోరాటం చేసింది. బాల్య వివాహాలు, సతీ వంటి అనాచారాలకు ఎదురుగా నిలబడటం జరిగింది. విధవల పునర్వివాహానికి ఆమె గట్టిగా మద్దతు తెలిపింది. అణగారిన వర్గాల పిల్లలకు విద్యా అవకాశాలు ఆమె కేవలం గురువుగా కాదు, సామాజిక సంస్కృతగా మంచి పేరు పొందారు. సావిత్రిబాయి కవిత్వం ద్వారా మహిళలకు ఆత్మగౌరవాన్ని మేల్కొల్పారు. ఆమె రచనలు విద్య, స్వేచ్ఛ, సమానత్వం సందేశాలను బలంగా చాటాయి. 1897లో ప్లేగు వ్యాధి సమయంలో బాధితులను కాపాడుతూ సేవ చేస్తూ ప్రాణాలు కోల్పోయారు. ఆమె జీవితం మనకు నేర్పిన పాఠం ఒక్కటే, విద్యే విముక్తి. ఈరోజు ఆమె జన్మదినాన్ని జాతీయ బాలికల విద్యా దినోత్సవంగా గుర్తిస్తున్నారు. సావిత్రిబాయి పూలే చదువుతో చరిత్ర మార్చిన తొలి మహిళా గురువు. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా యొక్క ఛానల్ యొక్క నోటిఫికేషన్ మీ వరకు అందాలి అంటే కింద కనపడుతున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.